హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజుముఖి స్టోరీస్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా అప్డేట్స్ ఏదైనా ఉంటే మీకు వస్తాయి. తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ దేని గురించని. ఎస్, మా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి. రేపు మన యానివర్సరీ కదా, నువ్వు నాకేమో చెప్పాలనుకుంటున్నావా? ఇది చెప్తే అయిపోద్ది కదా. సో మేమైతే ఒక స్టేకేషన్ ప్లాన్ చేసుకున్నాము, అది వచ్చేసి గ్లాంపిన్. సో దానికన్నమాట ఇవన్నీ ప్రిపరేషన్స్. నేను సింపుల్గా డెకార్ చేసుకుందాం అనుకున్నా. సో ఒక 2 హీలియం బెలూన్స్ తీసుకున్నాం ఫస్ట్ వెళ్ళి, సో దట్ కొంచెం మంచి లుక్ వస్తుంది కాబట్టి అని చెప్పి మేము ఇంకా అవసరం ఉన్న కొన్ని థింగ్స్ తీసుకున్నాం. చాలా బేసిక్గా అనుకున్నాను, సో అట్లా దానికి అవసరం ఉన్నాయన్నీ తీసుకున్నాం. అయితే మాకు చెక్ ఇన్ వచ్చేసి 3 o'clock ఉండే అనమాట. కానీ మేము స్టార్ట్ అవ్వడమే 2 or 2:30కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేసరికి 4 అయిపోయింది అనమాట. మధ్యలో అసలు ఎన్ని జరిగాయో తెలీదు. సో ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ కవర్ చేసేసుకున్నాం, ఏమేం కావాలి, ఏదైనా థింగ్స్ తీసుకెళ్ళేవి ఉన్నాయా, అది ఇది కొన్ని మనకు కావాల్సి ఉంటాయి కదా, అట్లా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో మేము స్టార్ట్ అయ్యామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే అప్పటికే డిసప్పాయింట్ అయిపోయినా, అరే ఈ వర్షం ఏంటి అన్నట్టుగా. సో మొత్తం వెళ్ళేదారంతా వర్షమే, ఎక్కడ చూడు వర్షమే. కొంచెం తగ్గుతుంది అనేసరికి మళ్ళీ కొంచెం ఎక్కువ వర్షం. ఇంకా మధ్యలో అయితే స్టోన్స్ కూడా పడినాయి, అంత వర్షం పడింది. సో మనకు అనిపిస్తుంది కదా, అరే ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఇదేంటి అన్నట్టు. హే గాయ్స్, న్యూ నెయిల్స్, న్యూ ఫీల్స్. వర్షం పడుతుంది గాయ్స్. యానివర్సరీకి ఎంజాయ్ చేద్దామని అన్ని వేలు పెట్టి తీసుకుంటే ఈ చేతి వేలే మిగిలాయి గాయ్స్. ఏంటి బ్రో, వరుణ్ బ్రో కొంచెం తగ్గు బ్రో. వరుణుడు కాదు, వరుణుని చెప్తున్నావా, వరుణ్ అనే అబ్బాయి చెప్తున్నావా? అంటే నువ్వు మీన్స్ చూడవదా, నీకు తెలియదు. సో అందరూ వరుణ్ బ్రో అంటారు వర్షాన్ని. తగ్గిందిలే, బికాస్ దిస్ వరుణ్ బ్రో యాజ్ వరుణ్ బ్రో మీకు ఆర్ రెయిన్ బ్రో. తగ్గిపోయింది.
ఫైనలీ గ్లాంపిన్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడైతే వెదర్ బాగుండే, వర్షం ఏం లేకుండే మేము వెళ్ళేసరికి. అంత పీస్గా ఉండే మంచిగా వెదర్, కానీ ఫుల్ గాలి అనమాట. మేము వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మేమైతే కొంచెం ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసుకొని చెక్ ఇన్ అయిపోయాం. మేము యాక్చువల్లీ చెక్ ఇన్ అయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయాం, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 4:30, 5 o'clock అయిపోయింది అప్పటికే. సో మనకు లైటింగ్ ఉండదు అని చెప్పి తొందరగా ఫ్రెష్ అయిపోయాము చెక్ ఇన్ చేసిన తర్వాత. సో దాని తర్వాత ఏం చేసామంటే కొన్ని ఫొటోస్ తీసుకుందాం అండ్ ఆ రోజే కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బేసిక్గా మేము అనుకున్న ప్లాన్ ఇది, బట్ డిఫరెంట్ ప్లాన్ ఉంటుందంటారు కదా, సో మొత్తం డిఫరెంట్ ప్లాన్ అయిపోయింది. మేము రెడీ అయ్యి కాసేపు కొన్ని పిక్చర్స్ తీసుకున్నామో లేదో, అసలు ఎంత వర్షమో తెలీదు, స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా. మేము కొంచెం ముందు స్టార్ట్ అవుతే మేము అనుకున్నట్టు సెలబ్రేషన్స్ అయిపోయేవేమో, బట్ ఎందుకో అంటే అన్నీ తీసుకునేసరికి కొంచెం లేట్ అయింది అండ్ మేము లంచ్ చేసి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అట్లా కొంచెం లేట్ అయిపోయింది, ప్లస్ వర్షం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. సో వర్షంలో మనం ఫాస్ట్గా డ్రైవింగ్ కొంతసేపు అయితే అసలు ఏం కనిపించకుండా ఉండే, నాకైతే చాలా అప్సెట్ ఉండే నేను. బట్ గ్లాంపింగ్ వచ్చినాక వెదర్ చూసి మాత్రం కొంచెం అమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ సర్లే కాసేపటికి వర్షం ఆగుద్దేమో అని చూసాం, బట్ నైట్ అంతా అలాగే కంటిన్యూ అయింది. అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేకుండే. గ్లాంపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ ఉండే యాక్చువల్లీ నైట్ అంతా. సో కనీసం బయటికి వెళ్ళడానికి కూడా లేకుండే. కాసేపు బయటికి వెళ్దామనేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వడం, సో అట్లా ఎక్స్ప్లోర్ కూడా చేయలేకపోయినాం. మేము వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసాం. అసలు వెళ్ళాము, ఫోటో సెషన్ అయిపోయింది, క్లోజ్. ఇంకా మొత్తం కూర్చొని బయటికి చూస్తూ ఉండే అనమాట, వర్షం ఎప్పుడు తగ్గుతుంది, సో వీ కెన్ డూ సంథింగ్ అంటే సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ ఉండే కదా. సో అయితే మేము క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా తీసుకున్నాం ప్యాకేజ్లో. సో అట్లీస్ట్ అదైనా బాగుంటుంది అనుకున్నాం, బట్ ఈ వర్షం వల్ల సెటప్ అంతా లోపల వేయాల్సి వచ్చింది గ్లాంపింగ్లో. సో అదంతా మొత్తం ఫ్లాప్ అయింది అనుకోవచ్చు డే 1 అయితే. బట్ కొన్ని పిక్చర్స్ తీసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది, అంతే, అది ఒక్కటే ఉండింది ఆ డే అంతా. నెక్స్ట్ డే ఏమవుతుందన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. నెక్స్ట్ వ్లాగ్లో గ్లాంపింగ్ అంతా ఎక్స్పోజ్ చేసిన వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.